చాలా మందిలో ఉండే ఒక క్వశ్చన్ ప్లాస్టిక్ సర్జరీ అంటే స్టిచెస్ వాడకుండా ఏమైనా గమ్ వాడతారా? గమ్ అంటే మనం కట్ చేసినప్పుడు, స్కిన్ కట్ చేసినప్పుడు ఓన్లీ గమ్తోని మనం స్టిచెస్ లేకుండా వూండ్ క్లోజ్ చేయడం పాసిబుల్ అవుతుందా? అది యాక్సిడెంట్ అవనివ్వండి, లేదంటే మనం ఏదైనా సర్జరీ చేసినప్పుడు కూడా సూచర్స్ ఉంటాయా, ఎన్ని కుట్లు పడతాయి అనే క్వశ్చన్స్ అడుగుతుంటారు. డిఫరెన్స్ ఏంటి? జనరల్గా ప్లాస్టిక్ సర్జరీస్ టెక్నిక్లో ఈ సర్జికల్ గ్లూ ఆర్ గమ్ ఎక్కడ వాడచ్చు, ఎక్కడ వాడకూడదు. సర్జికల్ గ్లూ వచ్చేసరికి అదొక మన టిపికల్గా ఒక ఫెవిక్విక్ లానే ఉంటుంది. దాంట్లో కొంచెం చిన్న మాలిక్యూల్ చేంజ్ ఉంటుంది. సో అది మనం పైన ఒక సపోర్టివ్ లేయర్గా వాడచ్చు తప్ప వాడు చిన్న ఇంజురీస్ లెస్ దెన్ 3 mm కంటే విడ్త్ లేని ఇంజురీస్లో అది దగ్గరకేసి మనం ఈ గమ్ అప్లై చేయొచ్చు. కానీ బాగా గేపింగ్ ఉన్న ఇంజురీస్లో, లేదంటే పెద్ద సర్జరీ చేసి స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ ఉన్న దగ్గర కట్ చేసి మనం సూచర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ గమ్ము మనకు సింగిల్ సపోర్ట్గా పనిచేయవచ్చు. బట్ మనం కింద సూచర్స్, అబ్జార్బుల్ సూచర్స్ మనకు వేసి తర్వాత పైన ఇన్స్టెడ్ ఆఫ్ స్కిన్ మీద సూచర్స్ బదులు మనం స్కిన్ దగ్గరికి వేసిన తర్వాత టాప్ లేయర్లో మనం స్కిన్ సూచర్స్ బదులుగా గమ్ వాడుకోవచ్చు. బట్ గమ్ కంటే ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్, అంటే గమ్ కంటే స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్స్ ప్లాస్టిక్ సర్జరీస్లో టెక్నిక్స్ ఉంటాయి. సింగిల్ సబ్క్యూటిక్యులర్ సూచర్ అంటాం. ఈ సబ్క్యూటిక్యులర్ సూచర్ ఏంటంటే స్కిన్ పైన కనపడకుండా స్కిన్ కింద నుంచి వెళ్తుంది, కానీ మొత్తం స్కిన్ని కవరప్ చేసి ఒక లైన్ లాగా, జిప్ లాగా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ టెక్నిక్ కూడా మనకు ఆల్మోస్ట్ బయటికి ఎటువంటి సూచర్ లేకుండా స్మూత్గా కనపడటానికి మనకు హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైనా సూచర్లెస్ ట్రీట్మెంట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు అంటే ఏ సర్జరీస్కైనా కూడా మీరు నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే రేడిఫైన్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేస్తే మీకు ఈ సూచర్లెస్ టెక్నిక్స్తోని లేదంటే గమ్తోని పాసిబిలిటీ ఉంటే, మీ ఆ టెక్నిక్ కనుక పాసిబిలిటీ గమ్ కూడా వాడచ్చు మనం. సో ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ చాయిసెస్ కోసం మీరు మీ పిక్చర్స్ పంపించినా లేదంటే మీ మెయిల్ పంపించినా కూడా మీకు కంప్లీట్గా మీ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఏ సొల్యూషన్ అనేది మీరు చూసి మీకు అడ్వైస్ చేయగలుగుతాం.